నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ పై స్పందించారు. మరి మొత్తానికి ఆయన నరకాలనుకుంటుంది ఎవరిని, ప్రజలనా ప్రజాస్వామ్యాన్న అంటూ బాబు గారు ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కీలక అంశాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకన్ రావు గారు. నమస్తే సార్. మా మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో నిన్న జరిగినటువంటి ఫ్లెక్సీల హడావుడి గురించి స్పందించడం జరిగింది. మరి పుష్ప 2 డైలాగ్ వాడితేనే అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు అయితే స్పందించారు. నరుకుతాం, చంపేస్తాం అంటే ఎవరిని నరకాలనుకుంటున్నారు, ప్రజలనా ప్రజాస్వామ్యాన్న అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఏదైతే అక్రమ అరెస్టులు అంటున్నారో వాళ్ళందరూ కూడా సౌమ్యులా అంటూ బాబు గారు చెప్పడం జరిగింది. ఏమంటారు అసలు జగన్ ప్రెస్ మీట్ గురించి ఏమంటారు, బాబు గారి రియాక్షన్ గురించి మీరేమంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా చనిపోయిన ఇద్దరి గురించి ప్రస్తావించాల, దానికి బాధ్యులు ఎవరు అనే దాని గురించి మాట్లాడాల. వాళ్ళు ఆ విధంగా చూపించి రాసిన రాతలు చూపించేసి అది ఒక చిత్రానికి సంబంధించి దాన్ని వాడితే తప్ప, దానివల్ల ఏమి ఇబ్బంది జరుగుతుంది, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే, ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు ఆయన. అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం కావచ్చు, ఆ విధంగా ప్రదర్శన చేయటం కావచ్చు, ఆయనకు ఆనందంగా ఉంది. ఆ పక్క వాళ్ళని కూడా అడిగి మరీ అడిగల్లా దాని గురించి చెప్పించుకొని గంగమ్మ జాతర పొట్టేళ్ళను కోసినట్టు కోస్తాం, ఇలాంటివన్నీ వాళ్ళ చేత చెప్పించుకొని మళ్ళీ చెప్పించారనమాట ఆయన. అంటే ఆయన ఉద్దేశం మనకు స్పష్టంగా అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, రాష్ట్రం గాడిన పడతా ఉంది. మరి ఒక్కొక్క అంశాన్ని కనుక బయటకు తీసుకుంటా ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దోపిడీ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, వాటికి సంబంధించినవన్నీ వెలికితీస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ఒకసారి గమనించిన తర్వాత గతంలో ఎప్పుడూ లేదు ఇది. గతంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగల. గమనించుకోండి, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇంతమంది అధికారులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఇంతమందిని అదుపులో తీసుకోవడం కానీ, విచారించడం కానీ, రాజకీయ నాయకులు ఇంతమందిని అదుపులో తీసుకోవడం కానీ గతంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. అంటే ఎంత విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగిందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు గనుల వెంకటరెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు, వదిలేశారు. మద్యానికి సంబంధించినటువంటి వాసుదేవరెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కారాగారంలోనే ఉన్నాడు. మరి నందిగం సురేష్ కారాగారంలోనే ఉన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి కారాగారంలోనే ఉన్నాడు. ధనుంజయ రెడ్డి కారాగారంలోనే ఉన్నాడు. కృష్ణమోహన్ రెడ్డి కారాగారంలోనే ఉన్నాడు. బాలాజీ గోవిందప్ప కారాగారంలోనే ఉన్నాడు. మరి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కారాగారంలోనే ఉన్నాడు. మరి ఈ విధంగా చూసుకుంటా ఉంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అతను ఇంకా నిన్నే వెలుసుబాటు ఏదో వచ్చింది. ఇలా లెక్కేసుకుంటా ఉంటే ఇంతమందిని, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇంతమందిని ఈరోజు వాళ్ళ మీద అభియోగాలు ఉండి ఇంకా చాలామంది వరుస క్రమంలో ఉన్నారు. వాళ్ళందరినీ అదుపులో తీసుకునే క్రమంలో భాగంగా ఇప్పుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. అతని మిత్రుడు, దాంట్లో 34వ ముద్దాయిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు గారు కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇంతమందిని అదుపులో తీసుకుంటున్నారు అంటే న్యాయస్థానాల ముందు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు చూపించిన తర్వాత వాళ్ళకి రిమాండ్ పంపిస్తూ ఉంటే, రిమాండ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు సహకరించట్లేదని ఇంకో వేరే దానికి సంబంధించినవన్నీ న్యాయస్థానం ముందు పెడితే వాళ్ళ రిమాండ్ పొడిగించుకుంటా వెళ్తుంటే, నిన్న రెంటపాళలో అతను వెళ్ళినటువంటి కార్యక్రమం చూసుకుంటా ఉంటే ఎవరైతే అక్కడ చనిపోయాడో నాగమల్లేశ్వరరావు ఎవరైతే చనిపోయాడో అతనికి సంబంధించినటువంటి ఉదంతాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్న తర్వాత అతని దగ్గరికి రావడానికి కానీ, ఆ విగ్రహావిష్కరణ చేయడానికి కానీ, పరామర్శించడానికి కానీ అతని వాహనాలు తప్ప 3 వాహనాలకు అనుమతి ఇచ్చేసి 100 మంది మాత్రమే రమ్మని చెప్పిన తర్వాత కూడా ఒక బల ప్రదర్శనలాగా, అంటే నియమ నిబంధనల గురించి తెలియని వ్యక్తి కాదు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి ఆ విధంగా విపరీత దూరంలో ప్రవర్తిస్తున్నాడంటే దాని అర్థం ఏందో ప్రజలకు ఇప్పటికి అర్థమైపోయింది. చనిపోయిన వాళ్ళని కూడా పరామర్శించలేనటువంటి మనస్తత్వం ఏంటో కూడా అర్థమైపోయింది. అంటే ఇక్కడ చెప్పేదానికి చేసేదానికి వ్యత్యాసం ఉంది. అతని ఆలోచనల్లా విధ్వంసం సృష్టించాలి, అతని మీద నుంచి అభియోగాలు ఇచ్చి పక్కదోవ మళ్లించాలి, పెట్టుబడులు రాకుండా ఉండాలి, పోలవరం పూర్తి కాకూడదు, అమరావతి పూర్తి కాకూడదు, ఇది అతని ఆలోచన. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత బాబు గారు మాట్లాడటం కూడా జరిగింది. ఆయన మరి ఇలా చెప్పిన వాళ్ళని కావచ్చు, ఈ విధంగా అన్నవాళ్ళని కావచ్చు, వదిలేయాలా, నరుగుతామన్న వాళ్ళని వీళ్ళందరినీ
ఇది అసలు ఏ దూరంలోకి వెళ్తున్నారు. రాజకీయంగా ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు అని ఆయనకున్నటువంటి సౌమ్యమైన భాషలోనే ఆయన ఇంకా సానుభూతి మాటలే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జరిగిన అరాచకాలకి, అతని ప్రేరణకి, అతని ప్రోత్సాహానికి, అతను వస్తున్న విధానం కావచ్చు, మాట్లాడుతున్న విధానం కావచ్చు, అలాగే ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళని, అలాగే ఎవరైతే పరిశోధనా సంస్థలు ఉన్నాయో వాళ్ళని అతను విమర్శిస్తున్న విధానం కావచ్చు, అతను భయపెడుతున్న విధానం కావచ్చు, బెదిరిస్తున్న విధానం కావచ్చు, ఈరోజు అతను పరిధి దాటి, రాజ్యాంగ పరిధి కూడా దాటే అతను మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని మీరు సమాధానం చెప్పాలా? మీ స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి? మీరు కాదు కదా మాట్లాడాల్సింది. మీరెందుకు మాట్లాడాలి అసలు ఇతని గురించి? మీరు చర్యలు మాత్రం తీసుకోండి. రాష్ట్ర అభివృద్ధి మీ చేతుల్లో ఉంది. ఆ నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే 6 పథకాల వల్ల అధికారంలోకి వచ్చారనుకుంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే సంకల్పంతో, మీరొస్తే న్యాయం జరిగిద్దనే ఆలోచనతో మాత్రమే మిమ్మల్ని గెలిపించారు. ఇది గమనించుకోవాలి. అతను చేసిన అరాచకం, దానికి సంబంధించిన అన్నీ కూడా అనుభవించిన ప్రజలు తీర్పిచ్చారు. స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. మళ్ళీ అతను కోలుకోలేని విధంగా తీర్పిచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ ముందున్నది రాష్ట్రాభివృద్ధితో పాటు 5 సంవత్సరాల విధ్వంసానికి కారకులైన ప్రతి వాళ్ళని కూడా శిక్షించమని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు దోషులు, వాళ్ళు దోపిడీదారులు, వాళ్ళల్లో కొంతమంది హంతకులు ఉన్నారు, దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు, భూముల్ని బలవంతంగా లాక్కున్న వాళ్ళు ఉన్నారు, గనులను లాక్కున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇసుకను ఏ విధంగా దోచుకున్నారో చూసాం. మద్యం ద్వారా ఎంతమంది ప్రాణాలు తీశారో చూసాం. వాళ్ళందరికీ శిక్షలు వెయ్యమని చెప్పని ప్రజలు కోరుకున్నారు. అందుకే మీకు అధికారం ఇచ్చారు. ఇది కూడా గమనించుకోండి. సార్, ఇక్కడ ఇంకొకటి సార్, జగన్ తెనాలి పర్యటన మొదలుకొని నిన్న జరిగినటువంటి పర్యటన వరకు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో అలజడులు సృష్టించేలా ఉన్నాయి. అసలు వైసీపీ ఏం చేయబోతుంది సార్? అసలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఫ్లెక్సీల గొడవ ఏదుందో వీటన్నిటిని కూడా సమర్థిస్తున్నారు. అంటే ఏంటి వాళ్ళ ప్లాన్, ఏం చేయబోతున్నారంట? చాలా స్పష్టం. వాళ్ళు ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కూడా. అదుపు చేయలేకపోతే ప్రభుత్వం వైఫల్యం అవుతుందే తప్ప, ఎందుకంటే వాళ్ళని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. వాళ్ళకు అనుమతులు ఇస్తున్నారు. ఇచ్చిన అనుమతులను వాళ్ళు ఉల్లంఘన చేసినా కూడా మీరు పట్టించుకోవట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. మొట్టమొదట అతను వినుకొండ వచ్చినప్పుడే మీరు చర్యలు తీసుకోవాలి. ఆ రోజు దాని గురించి పట్టించుకోలేదు. ఆ రోజు మాట్లాడిన దాని గురించి వదిలేసేయండి. తర్వాత జరుగుతున్న ఒక్కొక్క ఉదంతాలు తీసుకుంటా ఉంటే, చిత్తూరు జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయుడు గారిని ఏ విధంగా బెదిరించాడు, మురళీ నాయక్ని ఏ విధంగా బెదిరించాడు అతను ఆ రోజు డిఎస్పీని, ఇలాంటివన్నీ మీరు చూసుకుంటా ఉంటే అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లానే మాట్లాడుతూ ఉన్నాడు. రాప్తాడులో ఏ విధంగా ప్రవర్తించాడు, తెనాల్లో ఏ విధంగా ప్రవర్తించాడు, గుంటూరు మిరపకాయల యార్డులో ఏ విధంగా ప్రవర్తించాడు, నిన్న కదిరిలో ఏ విధంగా ప్రవర్తించాడు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. మరి ఇన్ని అతను చేస్తున్నప్పుడు ఇంకా అతని మీద ఇన్ని కార్యక్రమాలు ఇన్నిసార్లు రెచ్చగొడుతూ ఇన్ని విధ్వంసాలకి కారకుడై అతను వెళ్ళిపోతూ ఉంటే అతను స్వేచ్ఛగా తిరగనిస్తున్నారే, అదే అతని ధైర్యం. అతని మీద ఎలాంటి చర్యలకు మీరు ముందుకు రావట్లేదు చూసారా, అదే అతని ధైర్యం. ఎందుకని మీరు అతని మీద ఇంకా ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఇంత ఉదాసీనత చూపిస్తున్నారని చెప్పని ఈరోజు ప్రజలకు అర్థం కాని ప్రశ్న అయిపోయింది అది. కనీసం అతనికి దీనికి మీ వల్ల ఇంత నష్టం జరిగింది, మీ వల్ల ఇంత విధ్వంసం జరిగింది, మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీని మీద మీ సమాధానం ఏంటని చెప్పని కనీసం అతను పిలిపించుకొని మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా, అతనికి తాకీదులు ఇవ్వకుండా మీరు వ్యవహరిస్తున్నారు. కాబట్టే అది చూసి వాళ్ళు బయటికి రావడానికి భయపడిన వాళ్ళు, బయటకు వస్తే ఏం చేస్తారో అని చెప్పని వణికిపోయిన వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు, మమ్మల్ని ఏం చేయరులే అనే మాట. రెండో, అతను ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఇందాక మీరు ఉదాహరించినట్టు తెనాలి. ఎవరు తెనాలిలో జరిగిన వాళ్ళు? ఓ గంజాయి బ్యాచ్, ఓ రౌడీ షీటర్లు, ఓ హంతకులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళని అతను పరామర్శించడానికి వెళ్ళాడు. అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు వెళ్ళా, వాళ్ళని పోలీసులు తనదైన బాణీలో అందరూ చూస్తుండగా కాళ్ళ మీద కొట్టారని చెప్పని వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. వాళ్ళు ఉండసాటికి వెళ్ళా తెనాలి వెళ్ళాడు. ఇది కూడా గమనించుకోవాలి. అంటే ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు, ఎలాంటి వాళ్ళు యనమాలు తిరుగుతున్నారు, ఎలాంటి వాళ్ళు ఈరోజు మీరున్నట్టు ఆ ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు అతని వల్ల 2 చనిపోయారు ఈరోజు. కనీసం దాని మీద అయినా ఈరోజు అభియోగం మోపారా?
చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వెళ్ళినప్పుడు అక్కడ జరగకూడదు జరిగి మనుషులు చనిపోయినప్పుడు దానికి బాధ్యుని చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపాడు. తంబళపల్లి నియోజకవర్గం అంగళకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన వాళ్ళని ఉద్రేకపరంగా మాట్లాడాడు, రెచ్చగొట్టాడు అని చెప్పని 307 పెట్టించాడు. మిమ్మల్ని అవి పెట్టమని చెప్పి చెప్పట్లా, జరిగిన దానికి బాధ్యుడు అతను అవునా కాదా? బాబు గారు చెప్తూ ఉన్నారు కదా సార్, అసలు రాజకీయ ముసుగులో నేరస్తులు ఉన్నారు, ఫస్ట్ ఈ రాజకీయ ముసుగు తొలగించాలి, తర్వాత వాళ్ళపైన చర్యలు తప్పకుండా ఉంటాయి అంటూ చెప్తూనే ఉన్నారు. అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసుకున్నట్లయితే మీరు అన్నట్టుగా రాష్ట్రంలో విధ్వంసం, అరాచకం సృష్టించే విధంగా ఉన్నాయంటూ విశ్లేషిస్తున్నారు. మరి మొత్తానికి అతి త్వరలోనే చర్యలు ఉంటాయి అని కొందరు అంటున్నారు, మీరేమంటారు? చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను, ఆ దిశగా వెళ్తున్నారని నేను భావిస్తున్నాను. కాకపోతే ఆలస్యం అవుతుందనేది మాత్రం వాస్తవం. ఆ ఆలస్యం అవుతున్నందువల్లే అతనికి అవకాశం దొరికిందనేది కూడా వాస్తవం. ఇది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే చాలా ఉదంతాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. అతను మాట్లాడిన దానికి అతని మీద అభియోగాలు మోపొచ్చు, అతను ప్రవర్తిస్తున్న విధానానికి అతని మీద అభియోగాలు మోపొచ్చు, అతను వెళ్ళిన కాడ విధ్వంసాలు జరుగుతున్న కాడ అతని మీద అభియోగాలు మోపొచ్చు, ఇక్కడ నిన్న జరిగినటువంటి 2 చనిపోయిన దానికి అతని మీద అభియోగాలు మోపొచ్చు. ఇన్ని కారణాలు ఉన్నాయి. అయినా సరే ఇంకా ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారు అనేదే ప్రజలకి అంతుబట్టని విషయం. నేనైతే త్వరలోనే ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని నాకైతే నమ్మకం అయితే ఉంది. కానీ ప్రజలు ఆకాంక్షలు ఎప్పుడైనా సరే ఒకసారి ఒక అభిప్రాయం రాకూడదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత వాడు ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి అతను ఇంటికి సాగనంపారు. అవమానకరమైన రీతిలో ఇంటికి సాగనంపారు. 11 స్థానాలకే పరిమితం చేశారు. అంటే ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు అతను పరిపాలన చూశారు కాబట్టి అటు మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, గనుల్లో కావచ్చు, చివరికి ప్రభుత్వ ఉద్యోగులను వేధించిన విధానం కావచ్చు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మహిళలను మోసం చేసిన విధానం కావచ్చు, కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేకత హోదా తీసుకొస్తానని చెప్పని యువకుల్ని నమ్మించి మోసం చేసిన విధానం చూశారు. డిఎస్సిని ప్రకటిస్తానని చెప్పని వేయని విధానం చూశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పిన వేయని విధానం చూశారు. ఇవన్నీ చూశారు కాబట్టి వీటితో పాటు దోపిడీలు చూశారు, దౌర్జన్యాలు చూశారు, హత్యలు చూశారు, వాళ్ళ భూములు లాక్కున్న విధానం చూశారు, భయభ్రాంతులకు గురయ్యారు. అయినా సరే ప్రజలు పారిపోకుండా నిలబడి అతను ఓడించారు. కాబట్టి అప్పటికిప్పటికి వ్యత్యాసం ఉంది. ఆ రోజు అవకాశం ఇచ్చారు కాబట్టి అతనికి ఆ అవకాశం దొక్కింది. ఈరోజు అవకాశం లేకుండా చూడమని ప్రజలు కోరుకుంటున్నారు. అతను చేసిన పనులన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రజల దగ్గర వెళ్తే ప్రజలు చెబుతారు, అధికారులు చెప్పలేకపోవచ్చు. మీరు ఆ గ్రామాల్లో ఏం జరిగింది, అక్కడ ఎంత దోపిడీ జరిగింది, నిస్సందేహంగా ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల్ని పరిగణలోకి తీసుకోండి, అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ప్రజలకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే ఏ పార్టీకైనా 30% ఓట్లు ఉంటాయి, ఇది గమనించుకోవాలి. మిగిలిన 40% మంది ప్రభుత్వ పనితీరు మీద వాళ్ళు ఓట్లేస్తారు. వాళ్ళను కూడా గమనంలో తీసుకోవాలి. పోరాడేది క్షేత్రస్థాయిలో నిలబడింది. 5 సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంతమందిని చంపేసినా, ఎంతమందిని నిర్బంధించినా, ఎంతమంది కారాగారంలో పెట్టినా నిలబడి కలబడి పోరాడింది కార్యకర్తలు. వాళ్ళను కూడా గౌరవించుకోవడం తెలియాలి. ఈరోజు మీకు అర్థమైపోతూ ఉంది, మీరే చెబుతున్నారు ఆ పార్టీలోంచి ఈ పార్టీలో చేరిన వాళ్ళు ఇంకా ఇక్కడి నుంచి అక్కడ సమాచారం పంపిస్తున్నారు, వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందని చెప్పని. ఇది ఎప్పటి నుంచో మేము చెబుతూ ఉన్నాం. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.